హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముగ్గొచ్చేసి చాలా సింపుల్‌గా పెట్టుకున్నాను. ఇంకా ఏం చెప్పాలి? ఏంటి సడెన్‌గా లొకేషన్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? అవునండి. నేను ఇంటికొచ్చాననమాట. అంటే మేము కొంచెం ట్రిప్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ట్రిప్ ఏంటో కూడా నేను ఈ వ్లాగ్ ఎండింగ్‌లో నేను చెప్తాను. వ్లాగ్ ఎండింగ్ వరకు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? నెక్స్ట్ వచ్చేసి మేము నాటుకోళ్ళు కొనడానికి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ అంటే ఎక్కువ టైం కూడా అవ్వలేదు. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకీ మమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు? మా బాబే డ్రైవ్ చేసేస్తున్నాడు అనమాట. చూడండి, చిన్న చెయ్యి వేసుకొని ఎంత బాగా డ్రైవ్ చేసేస్తున్నాడో. వాళ్ళ నాన్నని అసలు పట్టుకొనివ్వట్లేదు. నేనే డ్రైవ్ చేస్తాను నాన్న, నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి వాడే డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఇది క్లిప్ బాగుంది. అంటే ఈ లొకేషన్ బాగుందనమాట. ఏమంటారు, అది బ్రిడ్జ్ పక్కన చిన్న టెంపుల్ అసలు. అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. అంటే పాత రోజుల్లో పాత సినిమాల్లో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే నేను ఎప్పుడు అలాంటి ప్లేస్ చూడలేదు. సో అందుకే చాలా బాగుందని చెప్పి యాడ్ చేశాను క్లిప్. మీరు కూడా చూసినట్టు ఉంటుందని నాకు అనిపించింది అనమాట, వింటేజ్ లాగా. సో అందుకే చిన్న క్లిప్ యాడ్ చేశాను నేను. ఎలా ఉందో లొకేషన్ మీరు కమెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదా అని కూడా మర్చిపోకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా కోళ్ళు కొనేసి ఇంటికి రిటర్న్ కూడా అయిపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇది నేను ఫ్రైడే షూట్ చేస్తున్నాము. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా పిన్ని వాళ్ళు 7 శనివారాల వ్రతం అంటారు కదండి, అది చేసుకుంటుందన్నమాట. అంటే లాస్ట్ వీక్ అనమాట ఇంకా. సో అందుకు 7 టైప్స్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్ పెడదామని చెప్పి ఇంకా మేము స్టార్ట్ చేసాము కుకింగ్. ఆల్రెడీ రవ్వ లడ్డు చేసాము. అది నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఇది బూందీ లడ్డు అనమాట. ఇంకా బూందీ లడ్డు ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే. కాకపోతే మేము ఫస్ట్ టైం చేయడం అనమాట. సో అందుకు నేను రికార్డ్ చేశాను ఎలా చేస్తారని. నార్మల్గా బూందీ క్రంచీగా కాకుండా సాఫ్ట్గానే ఏమంటారు, అది ఏగే వరకు ఉంచుతారనమాట. సో ఇంకా ఎగిన తర్వాత తీసేసి పాకం పెట్టి పాకాన్ని బూందీలో, మనం వండిన బూందీలో వేసి వేడిగా ఉండగానే ఉండలు చేయాలన్నమాట. అసలు అప్పుడు చూడాలి నా బాధ. నేను వీడియో కూడా తీయలేదన్నమాట అప్పుడు. ఎందుకంటే మా పిన్ని వాళ్ళకి చెప్పలేదు నేను వీడియో తీయమని చెప్పి. సో ఇంకా ఇప్పుడు చూడాలి. అసలు చేతులు కాలిపోతున్నాయి. ఒక పక్క రెడ్గా అయిపోయాయి అనమాట చేతులు. ఇంకా బాబాయ్ చాలా మంట వచ్చేసింది. అసలు నిజంగా స్వీట్స్ చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది ఆ క్షణము. నిజంగా ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది అంటే ఏదో అనుకున్నాను. మనం వాళ్ళ వర్క్ చేసే వరకు మనకు తెలియదు అనమాట అందులో ఎంత కష్టం ఉందని. వాళ్ళు చేసే ప్రొసీజర్ చూసి మనం ఇంతే కదా, ఇంత చాలా సింపుల్గా చేసేయచ్చు అనుకుంటాము. కానీ మనం చేస్తేనే మనకు కూడా తెలుస్తుంది అందులో ఎంత కష్టమో ఉందని. ఇంకా మా వాళ్ళు పొయ్యి పెట్టడం వల్ల వేడికి చేతులు కూడా అలా పట్టుకున్నారా, మా పిన్ని వాళ్ళు వేస్తున్నారు కానీ పట్టుకున్న ఆవిడకి చెయ్యి కాలిపోతుంది అనమాట. అంటే వేడికి నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపించింది నాకు అప్పుడు. నిజంగా పొయ్యి దగ్గర ఉండి ఇన్ని రకాల స్వీట్స్ చేస్తారో అందరూ. అబ్బా, నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఇంకా ఇది మా బూందీ ఎలా ఉందో చూడండి. బూందీ తర్వాత ఇంకా మేము వంట స్టాప్ చేసేసాము. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. 11:30 సో అయిపోయింది. సో ఇంకా మేము బూందీ చేసేసి ఇంకా వెంటనే ఆపేసాము. మాకు తెలియంది ఏంటంటే ఇంకా పాకం వేస్తుండగానే కలిపేయాలంట. చాలా అంటే వేడిగా ఉన్నప్పుడు కలిపేయాలి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పాకం అంతా వేసాక అప్పుడు కలిపామన్నమాట. సో దానివల్ల ఫస్ట్ మళ్ళీ ఉండలు రాలేదు లడ్డూస్. తర్వాత మళ్ళీ చిన్న వేడి చేసి మళ్ళీ ఇంకా వెంటనే ఇంకా లడ్డూస్ చేసేసామన్నమాట. ఇంకా అప్పుడు బాగానే వచ్చినాయి. సో ఇంకా అంత డిజాస్టర్ అయ్యి మళ్ళీ చాలా బాగా అయిందనమాట మా లడ్డూలు వంట. సో నేను నెక్స్ట్ లడ్డూలు ఎలా వచ్చాయనేది కూడా నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. అంటే ఆ రోజు తీయడం మర్చిపోయాను. సో నెక్స్ట్ డే తీసాను అనమాట. ఇంకా పూజ అంటే తెలిసిందే కదా, పూజ ఒకటి అనుకుంటాం కానీ చాలా ప్రిపరేషన్ ఉంటుంది దానికి ముందుని. పూజ ఒకటే కాదు, మనం ఏ వర్క్ చేసినా సరే ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో నేను కూడా అందుకే చెప్తున్నాను. ఏంటంటే మీరు చూసే 8 మినిట్స్ వీడియో వచ్చేసి నా 1 డే కష్టం అనమాట. సో అందుకే వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజింగ్గా
మోటివేటింగ్గా ఉంటుంది. మన వీడియోస్ నచ్చుతున్నాయి, సో ఇంకా ఇంకా చేయాలి అని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి చెప్పాను కదా, ఇలా పాకం వేసేసి అలా కలుపుతున్నాం అనమాట. అంటే అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. మాకు తెలియలేదు ఈ కలిపేలోపు అది ఏమంటారు, అది డ్రై అయిపోయింది, ఉండ రాలేదన్నమాట. సో అందుకు మళ్ళీ చిన్నది వేడి చేసి అప్పుడు మళ్ళీ ఇంకా ఫాస్ట్గా లడ్డూస్ వేడి మీద చేసేసాము. ఇంకా వేడి మీద చేసేసి ఇంకా నైట్ పడుకుని పోయామన్నమాట. పడుకుని పోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా పిన్ని వాళ్ళు చాలా ఎర్లీగా లేచారు. దగ్గర 3:30కి ఎందుకో లేచారు. నన్ను మాత్రం లేపలేదన్నమాట. ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళాలి సాటర్డే నేను. సో ఇంకా వాళ్ళే పూజ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నారనమాట. పూజవే కాదు వంటవి కూడా. ఇంకా నేను మార్నింగ్ 5కి లేపారు. ఇంకా 5కి లేచి నేను కాలేజ్కి రెడీ అయిపోయి బాబుని స్కూల్కి రెడీ చేసేసాను అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవన్నీ. సో ఇంకా నేను అన్నీ రెడీ చేసేసి చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసుకున్నాను వాళ్ళు చేసే వంటలు అవన్నీ. ఇవి జీడిపప్పు కిస్మిస్ అనమాట లడ్డూల్లో వేయడానికి. ఇంకా అవి కూడా వేసేసి మిక్స్ చేసేసాము మేము చేసేసి. ఇంకా అదిగోండి చూడండి లడ్డూలు ఎలా వచ్చాయో చెప్పండి కమెంట్లో. బాగానే ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ టైం చేయడం వల్ల అలాగా తెలియలేదన్నమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. మా పిన్ని పూజ చేసుకుంటుంది. చాలా పూజలు చేస్తుంది మా పిన్ని. అసలు ఏదో అనుకుంటాం కానీ నిజంగా పూజ చేస్తే నిజంగా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అందుకే నేను కూడా మా పిన్ని వాళ్ళంతా కాకపోయినా చిన్నగా చేసుకుంటాను నేను కూడా. సో ఇంకా నేను కూడా చిన్నగా దీపం పెట్టేశాను తులసమ్మ దగ్గర. పిన్నేమో పూజ గదిలో చేసింది, నేను తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను ఇంకా దీపం. ఇంకా ఇది మార్నింగ్ అయిందనమాట. అప్పుడే చాలా బాగుంది కదా సన్, అసలు ఎంత బాగుందో. తర్వాత మాత్రం విజృంభించేస్తాడు మన మీద. సో అందుకే బాగున్నప్పుడే మనం కూడా చిన్నగా మనకు నచ్చిన వర్క్స్ అన్నీ చేసేసుకోవాలి. లేకపోతే ఎండలో చేసుకోవడం చాలా చాలా కష్టం అనమాట. ఇంకా ఇది వచ్చేసి బూర్లకి ఇంకా గార్లకి ఇవన్నీ ప్రిపరేషన్స్ అనమాట. పొటాటో బఠానీ చేస్తున్నారు, ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నారు. ఇవి నైట్ చేసిన రవ్వ లడ్డూలు. చెప్పాను కదా నైట్ రవ్వ లడ్డూలు కూడా చేసాము లడ్డూలకు ముందని. ఇదేమో బూర్లకి, ఇది ఏమంటారు, అది పులిహోరకి తాలింపు అనమాట. ఇంకా వచ్చేసి బూర్లకి పిన్ని పూర్ణం కలుపుతారు కదా, అది పూర్ణం బూర్లు కాదు, కాకపోతే మధ్యలో పెడతారు కదా, సో అది కొబ్బరి ఎండే ప్రసాదం అనమాట. ఇంకా కలిపేశారు. నేను ఇంకా అవన్నీ వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఇది మా ఊర్లోని స్వయంభూ వినాయకుడి టెంపుల్ అనమాట. అసలు చాలా 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 బాగుంటుంది టెంపుల్ లోపల కూడా. ఇంక ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు గోపురము. ఇంకా నేను కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అవ్వడం. మళ్ళీ రీచ్ అవుతాను అనుకున్నాను, కానీ పర్లేదు టైంకి రీచ్ అయిపోయాను ఇంకా కాలేజ్కి. ఇంతకుముందు వినాయకుని టెంపుల్ అని చెప్పాను కదా, మా బాబుకి అక్కడే అక్షరాభ్యాసం కూడా చేయించామన్నమాట అప్పుడు. సో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇన్సిడెంట్. ఇంకా కాలేజ్కి రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ ఇంటికి వచ్చాను. చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను అని. ఏంటంటే మేము సండే తలుపులం లోవ వెళ్తున్నాం అనమాట. అందుకే కోళ్ళు కొన్నామన్నమాట. సో అందుకే ఇంకా మేము ఇంటికి వచ్చేసి బ్యాగ్ సర్దుకొని మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అక్కడ బొలెరో స్టార్ట్ అయిద్దని. ఈ టెంపుల్ గుర్తుంది కదా, మై ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.